అందరికీ నమస్తే. బాగున్నారా? చాలా రోజులైంది కదా చూసి. ఈరోజు మీకు మంచి కథ చెప్తాను. కుందేళ్ల కథ. తెలివైన కుందేలు. కథ చెప్పనా? ఒక అడవిలో 2 కుందేళ్ళు ఉన్నాయి. ఒకటి నల్ల కుందేలు, ఇంకొకటి తెల్ల కుందేలు. ఈ నల్ల కుందేలు చాలా తెలివైంది. తెల్ల కుందేలేమో కొంచెం తెలివి తక్కువదనమాట. ఈ 2 ఒకరోజు అలా నడుచుకుంటూ పోతున్నాయి అడవిలో. నడుచుకుంటూ పోతూ ఉంటే వాటికి దారి మధ్యలో ఒక తప్పెట కనిపించింది. తప్పెట అంటే తెలుసా? ఇలా కొడతాను చూడండి, డోల్ తప్పెట. చూసారా మీరు ఎప్పుడైనా? చూపిస్తాను చూడండి. ఇది ఇది తప్పెట. తప్పెట తెలుసు కదా? ఇది ఇలా కొడతారన్నమాట తప్పెట. ఈ తప్పెటను తీసుకుంది. అప్పుడు తెల్ల కుందేలు అంటుందిగా, ఓసి పిచ్చిదానా, ఆ తప్పెట మనకెందుకు, అది పనికిరాదు, దేనికి పనికి, పడి అని చెప్పింది. అప్పుడు నల్ల కుందేలు అంటుందిగా, అది తెలివి కాదు కదా, చూడు ఈ లోకంలో ఏది కూడా పనికిరాంది లేదు, ప్రతి ఒక్కటి దేనికో ఒకదానికి పనికొస్తుంది, మనకు దేనికన్నా పనికొస్తుందేమో, ఉంచుకుందాం అని చెప్పి ఆ తప్పెటను తీసుకొని ఆ 2 కుందేలు అలాగా వెళ్ళిపోతా ఉన్నాయి. కొద్ది దూరం పోయిన తర్వాత వాటికి 2 జిరాఫీ పిల్లలు ఏడుస్తూ ఉన్నాయి. అవి అల్లరి చేసావని వాళ్ళమ్మ కొట్టిందనమాట. ఆ 2 ఏడుస్తూ ఉన్నాయి. ఏడుస్తూ ఉంటే ఈ నల్ల కుందేలు ఏం చేసింది తెలుసా? ఆ తప్పెట తీసుకొని పోయి వాళ్ళ దగ్గరికి పోయి ఇలా వాయించుకుంటూ ఒక చక్కటి పాట పాడింది. జిరాఫీ జిరాఫీ మచ్చల జిరాఫీ, జిరాఫీ జిరాఫీ మచ్చల జిరాఫీ, నీ మెడ పొడుగులే నీ దేహం ఎత్తులే, నీ మెడ పొడుగులే నీ దేహం ఎత్తులే, జిరాఫీ జిరాఫీ మచ్చల జిరాఫీ, జిరాఫీ జిరాఫీ మచ్చల జిరాఫీ అంటూ మంచిగా పాట పాడింది. ఆ పాట విని ఆ జిరాఫీ పిల్లలు ఏడుపు మర్చిపోయి సంతోషంగా గంతులు వేసుకుంటూ ఎగురుకుంటూ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోయాయి. అప్పుడు తెల్ల కుందేలు అనుకుంటుంది, ఓహో తప్పెట ఇలా కూడా ఉపయోగపడుతుందా అని. చూసారా నల్ల కుందేలు ఎంత తెలివైందో? అలాగే ఆ 2 ఇక మళ్ళీ కలిసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాయి. మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకు మధ్యలో ఏం కనిపించింది? ఒక వాగు కనిపించింది. వాగు మీ నుంచి అవతలికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఈ తెల్ల కుందేలు అనుకుంటుంది, ఎలా వెళ్ళాలో ఏమో, ఇంతవరకు నీళ్లున్నాయి, మునిగిపోతే నేను చచ్చిపోతా అని భయపడసాగింది. అలాగే మెల్లగా, తప్పదు కదా అవతలికి వెళ్ళాలి, ఎలాగో మెల్లగా తెల్ల కుందేలు అందులో ఈ నాక మునిగి భయపడుకుంటూ మెల్లగా అవతలికి వెళ్ళిపోయింది. అవతలికి వెళ్ళిపోయే వారికి దాని ప్రాణం అక్కడే పోయింది అనుకో. ఈ నల్ల కుందేలు తెలియకలేదు కదా, వెంటనే ఏం చేసిందంటే ఆ తప్పెటను బోర్లిచ్చి, నీళ్ళ మీద బోర్లిచ్చింది, పడవలెక్క బోర్లిచ్చి ఆ తప్పెట మీద కూర్చొని చేతులు ఇలా 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 అనుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్ళిపోయింది. నల్ల కుందేలు చాలా తెలివి కదా, చాలా తెలివైంది కదా. ఈ విధంగా ఏం చేసింది? తప్పెటను పడవ లెక్క వాడుకుంది కదా. తర్వాత అలా నడుచుకుంటూ పోతున్నాయి. నడుచుకుంటూ పోతూ ఉంటే వాన వచ్చింది. వాన వచ్చేసింది, ఉరుములు మెరుపులు వాన. వెంటనే ఈ తెల్ల కుందేలు భయపడిపోయింది. వామ్మో వాన వస్తుంది, ఎలాగా, నేను తడిసిపోతాను అని భయపడిపోయింది. కానీ నల్ల కుందేలు ఏం చేసింది? తెలియకలదు కదా, దానికి ఒక ఉపాయం ఉంది. ఎప్పుడైతే వాన స్టార్ట్ అయిందో వెంటనే ఆ తప్పెట తీసుకొని ఇలాగా నెత్తిన పెట్టుకొని తడవకుండా మెల్లగా వెళ్ళిపోయింది. పైనుంచి ఇది గొడుగు లెక్క పనిచేసింది కదా. నల్ల కుందేలు తడవలే, తెల్ల కుందేలు మాత్రం తడుచుకుంటూ వణుక్కుంటూ వెళ్ళిపోయింది కదా. ఈ విధంగా నల్ల కుందేలు తెలివిగా ఆ తప్పెటను ఉపయోగించుకుంటుంది అనమాట. తర్వాత అలాగే వాన వెలిసిపోయింది. కొద్ది దూరం పోయే వారికి ఒక పులి అని వస్తుంది. ఈ 2 కుందేలు భయపడాయి, ప్రాణాలు పోయినాయి అనుకో. ఇక ఈ రోజు మేము ఈ పులికి ఆహారం కావాల్సిందే, ఎట్టన్నా ఆ పులి మమ్మల్ని చంపుతుంది అని చెప్పి ఉలికి ఒక పొదలో దాచుకున్నాయి. పొద అంటే తెలుసు కదా, ఒక పొదలో దాచుకున్నాయి. ఆ పులి తక్కువదా, పసిగట్టింది. ఈ కుందేళ్లు వెళ్ళి పొదలో దాచుకున్నాయని చెప్పి మెల్లగా పొద దగ్గరకు వచ్చి కుందేళ్ళను పట్టుకుందామని అనుకుంటుంది. తెల్ల కుందేలు అనుకుంటుంది, ఇక నా పని అయిపోయింది, ఇదే నా చివరి రోజు, ఇక నేను చచ్చిపోతా, ఈ పులి నన్ను తినేస్తుంది, అయ్యో అని ఏడవడం మొదలుపెట్టింది. కానీ నల్ల కుందేలు ఏం చేసింది తెలుసా? తెలివైంది కదా,
వెంటనే ఒక ఉపాయం ఆలోచన చేసింది. వెంటనే ఆ పొదలో ఉన్న ఒక చిన్న కట్టె పుల్లను తీసుకొని ఈ విధంగా గట్టిగా కొట్టింది. ఆ భయంకరమైన శబ్దానికి పులి వెంటనే భయపడిపోయింది. భయపడిపోయి వెనక్కి తిరిగి ఒకటే ఉరుకు. ఇక ఎవరో నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నన్నే చంపేస్తారని భయపడిపోయి ఆ పులి పారిపోయింది. వెంటనే ఆ 2 కుందేళ్ళు సంతోషపడ్డాయి. అమ్మ పులి వెళ్ళిపోయింది, మనం బతికిపోయాను రా బాబు అని ఆనందపడ్డాయి. చూశారా, దేనికి పనికి రాదనుకున్న ఆ తప్పెడితోటి ఆ 2 కుందేళ్ళు కూడా ఏం చేశాయి? ప్రాణాలను కాపాడుకున్నాయి. అందుకే తెలివి ఉంటే మనం ఏ పనైనా చేయవచ్చు. ఏ వస్తువును పనికిరాదు అనొద్దు. ప్రతి వస్తువు ఏదో ఒక రకంగా మనకు పనికొస్తూనే ఉంటుంది. దాన్ని మనం వినియోగించుకోవాలి. వాటిని వినియోగించుకోవడంలోనే మన తెలివి ఉంటుంది. మీరు తెలివి కలవారైతే తెలివిగా ఉపయోగించుకుంటారు. అర్థమైంది కదా? ఈ కథ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.